ఒక 2 డేస్ నుంచి ఈ యానిమేషన్ చేయమని చాలామంది అడిగారు. ఇన్‌స్టాలో అయితే ఓపెన్ చేస్తుంటే ఇదే వస్తుంది సాంగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. అంటే ధనుష్ మూవీది లేటెస్ట్ సాంగ్ ఉంది కదా! 'ఓం' మూవీ నుంచి సాంగ్ అయితే ఉంటది ఇది. చాలా బాగుంటది. తెలుగులో గానీ మనం తమిళ్‌లో అయినా ట్రై చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ అయితే దీన్ని బ్రేక్ డౌన్ అయితే చెప్తాను మీకు ఎండింగ్ వరకు. లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తది ఎడిటింగ్ మీద. అంతైను ప్రేముంటుందే నా బంగారం అడుగడుగున మీరే మీరే నా సంతోషం క్షణమైన విడిపోను ఏనాడైనా పసి పసి మీ చిరు చిరు నవ్వే కదా నాదరం మీ మెనుపుల చూపే కదా నాహారం మీ వాడే మీ తోడై వెయ్యేళ్ళు బతికేయనా. నచ్చితే లైక్ కూడా చేయండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మీ యొక్క ఫొటోస్ అయితే జనరేట్ చేసుకోవాలి మీరు. అంటే మీ ఫొటోస్ అలాంటి ఫొటోస్ ఉంటే ఓకే, లేకపోతే నేను మీకు చెప్తాను, ఓకే? అండ్ అలర్ట్ మోషన్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో పెడతాను, చెక్ చేసుకోండి మీరు. ముఖ్యంగా టెలిగ్రామ్లో పెడతాను కాబట్టి చెక్ చేసుకోండి. న్యూ వర్షన్ ఏదైతే వస్తుంటుందో అది పెడుతున్నాను, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అల్ట్రా మోషన్లో ప్రీసెట్ అనేది ఫస్ట్ 1-2 టైం అప్లోడ్ ఇంపోర్ట్ చేసేటప్పుడు వస్తలేదు, మళ్ళీ ట్రై చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ChatGPT ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు నేను ఒక తెలుగులో నా నార్మల్ ఫోటో అప్లోడ్ చేసి నేను ఇక్కడ ఏం చెప్పానో అది మీకు చెప్తాను. ఇక్కడ అప్లోడ్ చేసిన ఫోటోని రెడ్ హూడీ స్టైలిష్ ఫోటో క్రియేట్ చేయండి, సినిమాటిక్, చిన్నగా 2 చేతులు పైకి చేస్తూ పోజ్ అని చెప్పాను. నాకు పోజ్ బాగా వచ్చింది నాకు. మీరు కూడా ఇలాంటి ఫొటోస్ జనరేట్ చేసుకోవచ్చు. తెలుగులోనే చెప్పండి, మీరు తెలుగులో చెప్తే మంచి లుక్ అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఇలాంటి ఫొటోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే జనరేట్ చేసుకోవచ్చు. రెడ్ హుడీని పెట్టాలని రూల్ లేదు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. కానీ అందులో ధనుష్ గారిది కొంచెం రెడ్ కలర్లో షర్ట్ ఉంటుంది, టీ షర్ట్ అనుకుంటా. మనం అదే చేస్తున్నాం కాబట్టి అదైతే మనం ఇక్కడైతే కంటిన్యూ చేయబోతున్నాం, ఓకేనా? అండ్ ఇప్పుడు నేను బ్రేక్ డౌన్ చెప్పడానికి అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది మొబైల్. అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే చెప్పాను, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే కొన్ని బ్రేక్ డౌన్ చెప్తాను నేను. ఇది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చెప్తే మీకు చాలా బోరింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియో నాకు చాలా టైం అయింది కాబట్టి మీకు ఆ బోరింగ్ మేస్ అయితే చెప్పాలని అనుకోవడం లేదు. కానీ ఇది మీరు అర్థం చేసుకుంటే మీరు మ్యాక్సిమం ఎడిటింగ్ అనేది అర్థం చేసుకుంటారు. ఫస్ట్ అయితే ఈ బాక్స్ని అట్లా చేసి కెమెరా ఉంచేద్దాం, ఓకే? అండ్ ఇది ఓవర్ లిస్ట్ కానీ అన్నీ బాగానే ఉంటుంది, ఓకే? ఫస్ట్ అయితే నేను ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. సంథింగ్ ఏదైనా ఉండొచ్చు ఒక ఫోటో. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఏదైతే చేసిన ఫోటో ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది, దీని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా నేను. ఒక్క నిమిషం చెప్తాను. ఫస్ట్ అయితే మీరు చేసిన ఫోటోని మీరు ఫోటో రూమ్ అనే యాప్ ఉంటుంది, అందులో మీ ఫోటో అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఫోటో రూమ్ యాప్ అనే కాదు, చాలా యాప్స్ అయితే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి. లేకపోతే ChatGPTనే మీరు PNGగా చేయమంటే చేసి ఇస్తుంది, కానీ కొన్నిసార్లు క్వాలిటీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు ఈ ఫోటో ప్లేస్లో నేను వేరే ఫోటో కూడా పెడతాను ఎక్కడి నుంచి. అండ్ ఇది నేను చాలా సింపుల్గా చేసిన, ఎలా చేశాననేది మీకు ఒక ఐడియా ఇస్తాను, మీకు చాలా యూస్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఆ ఒరిజినల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ సాంగ్లో పర్టికులర్గా ఈ ఏదైతే మనకు ఈ రౌండ్ ఇది ఉందో దానికి నేను చాలా హైలైట్గా తీసుకున్నాను. దాని తర్వాత ChatGPT మొత్తం వర్క్ చేసింది నాకు. సపరేట్ బ్యాక్గ్రౌండ్, సపరేట్ ఆ రౌండ్ ఏదైతే ఉందో అది గ్లోయింగ్ నియాన్ది అది సపరేట్ చేసింది. అండ్ ఈ హ్యాండ్స్ కూడా నేను ఈ హ్యాండ్స్ కోసం చాలా ఇబ్బంది అయింది నాకు. ఎరేజ్ యాప్లో నేను కొన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను నేను, హ్యాండ్స్ కరెక్ట్గా రావాలని. తర్వాత యాజిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ వీలుంటే ఈ ఫాంట్స్ అవి ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఒకసారి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, మరీ చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంతే, దాని తర్వాత వీడియోని కూడా ట్రై చేసుకోవచ్చు మీరు, ఓకే? చూసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతే, జై హింద్. బ్రేక్ డౌన్ వీడియో కాకుండా ట్యూటోరియల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ట్యూటోరియల్ అని డెఫినెట్లీ మీకు సపరేట్గా రికార్డింగ్ చేసిన వీడియోనే పెడతాను, ఓన్లీ వీడియోనే పెడతాను. గుడ్ డ్రైవింగ్తో అంతే.